మనకి ఏవేవి లైవ్స్లో ఉన్నో తెలుసుకోవాలనుకుంటే ముందట మనం ఇక్కడ ఈ అకౌంట్కి వెళ్ళిన తర్వాత యువర్ ఛానల్కి వెళ్ళాలి. యువర్ ఛానల్కి వెళ్ళిన తర్వాత మేనేజ్ వీడియోస్ తీసుకోవాలి. డైరెక్ట్ లైవ్ కొడితే రాదు, ఎందుకంటే ఇప్పుడు లైవ్లో రన్నింగ్ అని మాత్రమే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు 2 ఉన్నాయి కదా, ఈ 2 ఎందుకు వచ్చినాయి? ఇది షార్ట్స్, ఇది కమ్యూనియన్. ఇట్లా మనం 2 క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో 2 సెట్టింగ్స్ వేసుకొని ఇది లైవ్ కావాలి, ఇది లైవ్ కావాలి, సో 2 పెట్టేసుకున్నాం. అది ఎక్కడ అంటే ఇది మీకు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టిన తర్వాత మళ్ళీ గో లైవ్ తీసుకుంటాం. గో లైవ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తాం కదా స్ట్రీమ్స్, షెడ్యూల్ స్ట్రీమ్ అని. ఇక్కడ మనం 2 తీసుకోవాలన్నట్టు. ఈ 2 తీసుకుంటే ఏమైందంటే ఇది మనకు హారిజాంటల్కి వెళ్ళిపోతుంది, ఇది వర్టికల్కి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే 2 షెడ్యూల్ చేయాలి. ఫస్ట్ చేసేటప్పుడు హారిజాంటల్ చేయాలి, హారిజాంటల్ చేసిన తర్వాత వర్టికల్ చేయాలి. ఎందుకంటే హారిజాంటల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ క్రియేట్ చేసినాం కాబట్టి సెకండ్ ఇది క్రియేట్ చేసినప్పుడు ఇందులో మనకు ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఆప్షన్ ఏం చూపిస్తుంది అంటే మనకు రీడైరెక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కస్టమైజేషన్లో రీడైరెక్ట్ ఉంటుంది. ఆ రీడైరెక్ట్ మనకి ఏం పెడతామంటే ఇక్కడ ఈ పేజల్ సింబల్కి వచ్చేసి ఇప్పుడు హారిజాంటల్ మనకు ఫస్ట్ స్టార్ట్ చేసినాం కాబట్టి అది ఇక్కడ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే ఈ లింక్ దీనికి యాడ్ అయిపోతుంది. అప్పుడు ఏమైతే మనకు వర్టికల్ ఈ షార్ట్స్ ఎండ్ కాగానే ఇది దీనికి వచ్చేస్తారు, ఇది ఆఫ్ కాగానే దీనికి వచ్చేస్తారు ఎవరు వ్యూయర్స్. అంతే, ఇది కంప్లీటెడ్.